హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో వి బాడ్మస్ రూల్ గురించి డిస్కస్ చేసాము. సో ఆ రోజు క్లాస్లో మనం ఏం చేసామంటే వి బాడ్మస్ రూల్కి సంబంధించి బేసిక్స్ చూసాం. ఈ రోజు క్లాస్లో మనం వి బాడ్మస్ రూల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం, అంటే క్వశ్చన్స్ చూద్దాం. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే మాత్రం దయచేసి చూడకండి, ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయేవి వి బాడ్మస్ రూల్కి సంబంధించి క్వశ్చన్స్. సో బేసిక్స్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో ఉంది, అంటే నేను ఆల్రెడీ వి బాడ్మస్ రూల్ వి అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్ట్గా ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం చూడకండి. ఫస్ట్ మీరు చూడవలసిన వీడియో ఏంటంటే వి బాడ్మస్ రూల్ సంబంధించి బేసిక్స్ ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ క్లాస్ చూడాలి. మీరు డైరెక్ట్గా అది చూడకుండా ఇది చూస్తే మాత్రం మీకు అర్థం కాకపోవచ్చు. సో కొద్దిగా మీకు ప్రాబ్లంగా ఉంటుంది. దయచేసి ఫస్ట్ వి బాడ్మస్ రూల్ సంబంధించి ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ క్లాస్ అనేది వినాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఆల్రెడీ సండే కండక్ట్ చేసిన మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ టెస్ట్ 3కి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. బట్ ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక 4 క్వశ్చన్స్ నేను స్కిప్ చేశాను. అంటే నాకు తెలియదు అండి, స్కిప్ చేసేంత నాకు తెలీదు. చాలామంది స్టూడెంట్స్కి నాకు గుర్తు చేశారు, సార్ మీరు 12, 13, 14, 15 ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, సండే జరిగిన టెస్ట్ గురించి మాట్లాడుతాను. మనం ఎప్పుడు కూడా సండే జరిగిన టెస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం నెక్స్ట్ డే. సో ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 4 క్వశ్చన్స్ స్కిప్ చేశాను, నాకు తెలియకుండానే స్కిప్ చేశాను. సో ఈరోజు ఫస్ట్ ఆ 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత వి బాడ్మస్ రూల్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే చూడండి, ఈ 4 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ నేను స్కిప్ చేశాను, 12, 13, 14, 15 ఈ 4 క్వశ్చన్స్ స్కిప్ చేశాను నేను. ఓకే, మొన్న జరిగిన ప్రాక్టీస్ టెస్ట్లో 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 15th క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. ఈ 4 క్వశ్చన్స్ కూడా వి బాడ్మస్ రూల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే కాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ 7 × -5 7 × -5 మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ నెంబర్కి ముందు 5కి ముందు ఏ సైన్ ఉందండి, ఏ గుర్తుందండి, ఇక్కడ మైనస్ ఉంది. మరి 7కి ముందు ఏదైనా గుర్తుందా, గుర్తు లేదా, ఏదైనా సైన్ ఉందా, సైన్ లేదా, ఎస్ లేదు. ఒకవేళ ఏదైనా నెంబర్ ముందు ఒక సైన్ ఇవ్వకపోతే, ఒక గుర్తు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఏ సైన్ తీసుకోవాలని చెప్పాను మీకు ఆల్రెడీ. ఎస్, వెరీ గుడ్, ప్లస్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఏదైనా నెంబర్ ముందు ఏదైనా గుర్తు కానీ సైన్ కానీ ఇవ్వకపోతే మీరు బై డిఫాల్ట్ ప్లస్ తీసుకోవాలి. ఓకే రండి, ప్లస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బేసిక్స్. ప్లస్ ఇంటూ మైనస్, వెరీ గుడ్, మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 7 × 5 7 5 7 5 ఎంత 35. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ప్లస్ 7 × -5 ప్లస్ 7 × -5. ఒక్కసారి మీరు 13th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ 12th క్వశ్చన్. మీరు 13వ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 12th క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ చూడండి, ప్లస్ 7 × -5 ప్లస్ 7 × -5. కాకపోతే నేను ఎక్కడ చేంజ్ చేశానంటే ఇక్కడ 7కి ముందు మీకు గుర్తు చూపించలేదు, అంటే గుర్తు అనే సైన్ అనేది నేను ఇవ్వలేదు. బట్ మీరు అక్కడ బై డిఫాల్ట్గా తీసుకోవాలని చెప్పి కావాలని చెప్పి 2 క్వశ్చన్లు ఇచ్చారు. బట్ అల్టిమేట్గా 2 క్వశ్చన్లు కూడా సేమే. ఇక్కడ నేను 7కి ముందు ఏం గుర్తు ఇవ్వలేదు, బట్ ఇక్కడ 7కి ముందు గుర్తు ఇచ్చాను. అంటే మీరు తెలుసుకోవాలని చెప్పి ఏ నెంబర్ ముందు కూడా ఏ సైన్ ఏ గుర్తు ఇవ్వకపోతే ప్లస్ పెట్టాలని చెప్పి మీకు తెలుసుకోవాలని చెప్పి 2 బిట్లు ఇచ్చాను. రండి, సో ఆటోమేటిక్గా సేమ్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా ఏమైంది -35. ఓకే, నెక్స్ట్ వన్ 14th క్వశ్చన్. రండి, మీరు నేర్చుకున్న బేసిక్సే. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్. వెరీ గుడ్, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుద్ది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుద్ది, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది. రండి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అగైన్ 7 × 5 7 5 7 × 5 7 5 ఎంత 35. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ 1 × 0. So this is the basic. If you multiply any number, whether it is a bigger number or smaller number, మీరు ఒక సంఖ్యని 0తో మల్టిప్లై చేస్తే, 0తో హెచ్చబెత్త చేస్తే మీకు వచ్చే వాల్యూ కూడా 0నే. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంత బిగ్గర్ నెంబర్ అండి, ఇక్కడ 1 ఉంది కాదు, 1 ఉందని కాదు, ఆ ప్లేస్లో 1000 ఉండొచ్చు, 6 lakh ఉండొచ్చు, 1 crore ఉండొచ్చు. ఎంత బిగ్గర్ నెంబర్ అయినా, ఎంత స్మాలర్ నెంబర్, అసలు ఏ నెంబర్ అయినా, ఎనీ నెంబర్ అవ్వచ్చు, ఏ నెంబర్నైనా నువ్వు 0తో మల్టిప్లై చేస్తే టోటల్ వాల్యూ నీకు 0 అయిపోతుంది. క్లియర్ అండి? ఓకే, ఇప్పుడు మనం వి బాడ్మస్ రూల్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఓకే రండి, వి బాడ్మస్ రూల్ ఏంటి?
ఈ వి బాడ్మస్ రూల్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వి బాడ్మస్ రూల్ ప్రతి బేసిక్ కూడా మనం డిస్కస్ చేసాము. సో ఒక 2 minutes ఇంకొకసారి రివిజన్ చేస్తాను, ఎందుకంటే ఈ క్లాస్ చెప్పుకొని 3 days అయింది కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోవడం తప్పే లేదు. ఓకేనా. వి బాడ్మస్ రూల్. వి అంటే ఏం చెప్పుకున్నాం అండి, ఫాస్ట్గా చెప్పాలి. వినుకులం, దీన్నే బార్ కూడా అనొచ్చు, దీన్నే బార్ అనేది ఇలా ఉంటుందండి. చెప్తాను దీనికి సంబంధించిన సమ్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. వి అంటే వినుకులం, దీన్నే బార్ అని కూడా అనొచ్చు. బీ ఫర్ చెప్పాలి, బీ ఫర్ బ్రాకెట్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఏమని చెప్పాను, బ్రాకెట్లో 3 types ఉంటాయి. ఏ బ్రాకెట్లు, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇవే కదా మనం డిస్కస్ చేసాం. సో ఈ మూడు బ్రాకెట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ మీరు ఈ స్మాల్ బ్రాకెట్స్కి ఇవ్వాలి, ఇట్లా పారాంథసిస్ అంటారు. నెక్స్ట్ ప్రయారిటీ మీరు ఈ కర్లీ బ్రాకెట్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రయారిటీ మీరు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రయారిటీ ఈజ్ నథింగ్ బట్ ఇంపార్టెన్స్. ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. క్లియర్ అండి. నెక్స్ట్ కమింగ్ టు ఓ అంటే ఏమని చెప్పుకున్నాం, ఆర్డర్ అనొచ్చు, లేదంటే ఆఫ్ అనొచ్చు. ఆఫ్ అయినా అనొచ్చు, లేదు అంటే ఓఆర్డిఆర్ ఆర్డర్ అయినా అనొచ్చు. నెక్స్ట్ వన్ డి ఫర్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకు డి ఫర్ డివిజన్, భాగాహారం అండి. ఎం ఫర్ మల్టిప్లికేషన్ అంటే గుణకారం అండి. ఏ ఫర్ ఎడిషన్, తెలుసు కదా, కూడిక. నెక్స్ట్ ఎస్ ఫర్ సప్రెషన్, తీసివేత. సో ఇవన్నీ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు క్లియర్గా ఒక్కొక్క దానికి సంబంధించి అంటే వికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం, బికి ఒక ఎగ్జాంపుల్, ఓకి ఒక ఎగ్జాంపుల్, డికి ఒక ఎగ్జాంపుల్, ఎంకి ఒక ఎగ్జాంపుల్, ఏకి ఒక ఎగ్జాంపుల్, ఎస్కి ఒక ఎగ్జాంపుల్. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది చూస్తుండ్రు, చాలామంది కూడా దీన్ని అడుగుతున్నారు, సార్ వి అంటే ఏంటి, వినుకులం అంటే ఏంటి, బార్ అంటే ఏంటి అంటున్నారు. ఇప్పుడు మీకే అర్థమైంది. ఫస్ట్ మనం వికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వికి అంటే వి అంటే ఏమని చెప్పండి, వినుకులం. అసలు సమ్లో ఎలా కనబడుద్ది, ఇది బార్ అనేది ఎలా కనబడుద్ది. ఓకే, క్లియర్గా చూసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఒక ఈక్వేషన్లో కానీ ఒక సమ్లో కానీ ఎక్కువ ప్లస్లు మైనస్లు ఇంటులు డివిజన్లు లైక్ ఇలాంటివి కనబడినప్పుడు మీరు ఎప్పుడూ కూడా ఎలా పడితే అలా సాల్వ్ చేయకూడదు. ప్రయారిటీ ప్రకారం మాత్రమే, అంటే ఫస్ట్ ప్లస్ వస్తుందా, మైనస్ వస్తుందా, ఇంటూ వస్తుందా, డివిజన్ వస్తుందా, లేదు బ్రాకెట్ వస్తుందా, లేకపోతే ఆఫ్ వస్తుందా, ఇవి చూసుకోవడానికి ప్రయారిటీ ప్రకారం మాత్రమే సాల్వ్ చేయాలి. క్లియరా, గుర్తుపెట్టుకోండి. బాడ్మస్ రూల్ దానికే, వి బాడ్మస్ రూల్ అనేది దానికి మాత్రమే. ప్రయారిటీ ప్రకారం సాల్వ్ చేయాలి, ఎలా పడితే అలా సాల్వ్ చేయకూడదు. ఒకవేళ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ముందుగా మనకి క్వశ్చన్లో ఒకవేళ వి కనబడితే ఏం చేయాలి, వి అంటే డైరెక్ట్గా వి, మళ్ళీ చెప్తాను, డైరెక్ట్గా వి అని ఇవ్వడండి. ఎక్కడో కూడా క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఇవ్వడం 3v5 ఇలాగ ఇవ్వడండి. 3v5 అని కూడా క్వశ్చన్. వి అనేది జస్ట్ మీకు తెలియడం కోసం చెప్పిన, వి అంటే వినుకులం అంటే బార్. క్వశ్చన్ చూద్దాం. అసలు వికి సంబంధించి క్వశ్చన్ ఎలాగ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు వికి సంబంధించి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే వినుకులం క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వి ఈజ్ నథింగ్ బట్ వినుకులం ఆర్ బార్ అని కూడా అనొచ్చు, బార్. ఓకే, ఈసారి క్వశ్చన్ ఒకసారి మీకు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3 × 5 - 3 పైన ఏదో ఇచ్చాడు. ఆ పైన ఏదో ఒక లైన్ ఇచ్చాడు కానీ దాన్నే బార్ అంటారు. ఈ పైన ఏదైతే కనబడుతుందో చూడాలి, ఇక్కడ ఒక లైన్కి స్ట్రైట్ లైన్ కనబడుతుంది కదా, ఒక స్లీపింగ్ లైన్ కనబడుతుంది కదా. సో ఈ పైన కనబడేదానే వినుకులం అంటారు, లేదంటే బార్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అకార్డింగ్ టు వి బాడ్మస్ రూల్, అంటే వి బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మీకు ఎన్ని కనబడుతున్నాయి, ఇక్కడ ఇంటూ కనబడుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఏం కనబడుతుంది, బార్ కనబడుతుంది, అవునా. ఇంటూ ఒకటి కనబడుతుంది, బార్ ఒకటి కనబడుతుంది. సో మీరు అడగచ్చు, సార్ ఇక్కడ మైనస్ కూడా కనబడుతుంది కదా అంటే ప్రస్తుతానికి వదిలేయండి మైనస్ని. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంటూ ఒకటి కనబడుతుంది, బార్ ఒకటి కనబడుతుంది. సో అకార్డింగ్ టు వి బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం, బార్ ఈజ్ నథింగ్ బట్ వినుకులం వి. సో ఎమ్ కనబడుతుంది, వి కనబడుతుంది. ఎమ్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, వికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా చెప్పాలి. వికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అంటే ఏం చేయాలంటే ఎప్పుడైనా మీకు బార్ కనబడింది అనుకోండి, బార్, ఆ బార్ కింద ఉన్న వాల్యూ మొత్తం కూడా ఫస్ట్ మీరు సాల్వ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ మీకు ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నా పర్వాలేదు, బట్ మీకు ఎప్పుడైనా బార్ కనబడినప్పుడు బార్ అంటే ఏంటంటే వినుకులం అంటే ఆ బార్ కింద ఈ లైన్, బార్ అంటే ఇదండి, ఈ లైన్ కింద ఎంత అయితే ఉంటుందో ఆ వాల్యూ మొత్తాన్ని ఫస్ట్ మీరు సింప్లిఫై చేయాలి. ఫస్ట్గా మీరు చేయాలి. ఓకే రండి.
సో 3 అనేది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసావునా 3 నేనేం చెప్పాను ఫస్ట్ ఇంటూ చేయకూడదు, ఎందుకు ఇంటూ కన్నా కూడా వినుక్లమాకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తాను కాబట్టి ఆ బార్ కింద ఉన్న వాల్యూను ఆ బార్ కింద ఉన్న వాల్యూ మొత్తాన్ని సాల్వ్ చేయండి. 5 - 3 చెప్పాలి. 5 - 3 అంటే ఎంత 2. అర్థమైందండి, వినుక్లం అంటే అర్థమైంది కదండి. ఫస్ట్ వినుక్లం అంటే బార్ అండి, ఒక స్లీపింగ్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ ఇస్తాడు, ఇలా పైన ఇస్తాడు, దీన్నే వినుక్లం అంటారు. ఫస్ట్ ప్రయారిటీ మీరు దానికి ఇవ్వాలి. అంటే ఏంటి, ఆ ఒక స్లీపింగ్ లైన్ కింద ఎన్ని అయితే ఉంటాయో దాని మొత్తాన్ని మీరు సింప్లిఫై చేసి పెట్టుకోవాలి. క్లియరా? రండి. 3 × 2 = 6. అర్థమైంది? అర్థం కలదా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం. సెకండ్ సమ్ నేను చెప్తుంది 3 × 5 - 3 × 2 5 - 3 × 2. ఈసారి ఇలా ఇచ్చాడు సమ్. ఓకే, క్వశ్చన్ చూడంగానే మీకు ఏమర్థం అవుతుంది? ఓకే, పైన ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఒక స్లీపింగ్ లైన్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటారని చెప్పాను, వినుక్లం అనొచ్చు, లేదంటే బార్ అనొచ్చు. ఓకే, అకార్డింగ్ టు వి బాడ్మస్ రూల్ ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ వినుక్లం ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ వినుక్లం. దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు? ఎంకి ఇస్తారా, వికి ఇస్తారా, మల్టిప్లికేషన్కి ఇస్తారా, వినుక్లంకి ఇస్తారా? ఎస్, వెరీ గుడ్, వినుక్లంకి మాత్రమే ఇస్తారు, బార్కి మాత్రమే ఇస్తారు. ఓకే, సో బార్కి ఇస్తున్నారంటే ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలి, ఆ బార్ కింద ఉన్న వాల్యూ మొత్తాన్ని మీరు సింప్లిఫై చేసుకోవాలి. అంటే ఏంటి, మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ బార్ కింద ఉన్న వాల్యూని ముందుగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రండి, సో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందాక మనకి హెడ్ఏక్ ఏం లేదు, ఎందుకంటే ఒకటే ఉంది, బార్ కింద 5 - 3 ఉంది కాబట్టి 5 - 3 2 వేసేసాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ మళ్ళీ మనకి బార్ కింద ఇక్కడేమో మైనస్ కనబడుతుంది. చూడాలి, ఇక్కడ మనకి ఈ బార్ కింద ఇక్కడ మైనస్ కనబడుతుంది, నెక్స్ట్ ఇక్కడేమో ఇంటూ కనబడుతుంది. అగైన్ మీకు డౌట్ రావచ్చు, సార్ ముందు మనకి మైనస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఫస్ట్ ఏది తీసుకోవాలి సార్ అంటే సేమ్ అగైన్ మీరు దానికోసం చూడాలి, వి బాడ్మస్ రూల్ కాస్ట్ చూడాలి. మైనస్ని ఫస్ట్ మీరు సాల్వ్ చేస్తారు, ఫస్ట్ ప్రయారిటీ మీరు మైనస్కి ఇస్తారా, ఇంటూకి ఇస్తారా చూసి చెప్పాలి. మైనస్ అంటే సబ్ట్రాక్షన్, ఎస్కి ఇస్తారా, నెక్స్ట్ ఇంటూ అంటే మల్టిప్లికేషన్, ఎంకి ఇస్తారా. సో ఎంఐ ముందు ఉంది కాబట్టి మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ కూడా ఎంకే, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. అవునా కదా? రండి, సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. నేను బార్ అనేది యాస్టీగా రాశాను. ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇంటూ దగ్గర ఉన్న వాల్యూని మాత్రమే సింప్లిఫై చేయాలి, సాల్వ్ చేయాలి, అంతే కదండి. సో 5 - యాస్టీగా రాసేస్తున్నాను, 5 - యాస్టీగా రాశాను. నెక్స్ట్ 3 2 ఎంత చెప్పాలి, 3 2 6, 3 2 6. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. వినుక్లంలో ఆ యొక్క బ్రాకెట్ ఇది బార్ అంటారు, దీన్ని బార్ బ్రాకెట్ అంటారు. ఈ బార్ కింద ఉన్న వాల్యూని ఫస్ట్ మీరు సాల్వ్ చేసుకోవాలి. సో సాల్వ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, సో ఇలా మైనస్ ఇంటూ ఇంకా ప్లస్ డివిజన్ ఉన్నా సరే దీని ప్రకారమే మళ్ళీ మీరు ప్రయారిటీని ఎత్తుక్కోవాలి, చూస్ చేసుకోవాలి. సో మైనస్కి ఫస్ట్ ప్రయారిటీ వెళ్తుందా, ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీ వెళ్తుంది, ఇంటూకే వెళ్తుంది. సో ఇంటూకి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ నేను ఏం చేయాలి, ఈ రెండింటిని సాల్వ్ చేసుకోవాలి, ఈ రెండింటిని సింప్లిఫై చేసుకోవాలి. సో అందుకే బార్ 5 అనేది యాస్టీగా రాశాను, మైనస్ అనేది యాస్టీగా రాశాను, 5 అనేది యాస్టీగా రాశాను, మైనస్ అనేది యాస్టీగా రాశాను, 3 × 2 రాశా, 3 × 2 అంతా 6. సో ఇక్కడ వరకు అయిపోయింది. అగైన్ మళ్ళీ చెప్పాలి, 3 ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ మళ్ళీ బార్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ బార్ ఉంది. ఏం చేయాలి, బార్లో ఉందాన్ని సాల్వ్ చేద్దాం. ఇందా నుంచి మనం అదే చేస్తున్నాం, కాకపోతే మైనస్ కన్నా ఫస్ట్ ఇంటూని సాల్వ్ చేయాలని చెప్పి మీకు నేను సెపరేట్గా స్టెప్ రాశాను, బట్ డైరెక్ట్గా మీరు రాసేయచ్చు. ఓకే రండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, 3 × సో బ్రాకెట్లో అంటే బార్ కింద ఉన్నది అబ్జర్వ్ చేద్దాం, బార్ కింద ఉంది. 5 - 6 అంటే ఎంత అండి, 5 - 6 అంటే ఎంత చెప్పాలి, 5 - 6 అంటే వెరీ గుడ్ -1. మీకు ఆల్రెడీ బేసిక్స్ నేర్పించే ఉంచుకున్నానండి. 5 - 6 అంటే -1. నెక్స్ట్ సో ఇక్కడ మనకి 3 ఉంది, ఒక నెంబర్కి ముందు ఏ సైన్ ఇవ్వకపోతే ఏముందని చెప్పి అనుకోవచ్చు, ప్లస్ ఉందనుకోవచ్చు. దట్ మీన్స్ +3 × -1 చెప్పాలి, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 × 1, 3 × 1 3. ఇదండి ఆన్సర్. అర్థమైందండి. ఇది వినుక్లం అంటే ఇది. ఫస్ట్ ఎప్పుడైనా మీకు ఆ బార్ కనబడితే, బార్ అంటే ఇది పైన ఒక స్లీపింగ్ లైన్ కానీ ఒక స్ట్రైట్ లైన్ కానీ ఇలా ఒక లైన్ ఇస్తే మాత్రం నెంబర్స్ పైన దాన్నే వినుక్లం అంటారు, బార్ అంటారు. సో దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలనుకుంటే ఫస్ట్
ఆ బార్ కింద ఉన్న దాన్ని మాత్రమే మీరు సాల్వ్ చేయాలి. చేసి మిగతా దాంతో మీరు మల్టిప్లై అయితే మల్టిప్లై, డివిజన్ అయితే డివిజన్, ప్లస్ అయితే ప్లస్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ మాట్లాడాం. ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే 3 × 5 - 3 × 2 అని చెప్పి ఇచ్చా. పైన ఏమి ఇచ్చాను? బార్ ఇచ్చాను. సో అకార్డింగ్ టు వి బాడ్మాస్ రూల్ ఫస్ట్ మీరు వీకి ఇవ్వాలి ప్రయారిటీ. వి అంటే పైన బార్నే, ఈ లైన్నే వినుకులం ఆర్ బార్ అంటారు. సో దాని ప్రకారం నేను ఫస్ట్ ఈ మొత్తాన్ని నేను సాల్వ్ చేసుకోవాలి. 5 - 3 × 2ని ఫస్ట్ నేను సాల్వ్ చేయాలి. అందుకే దీని గురించి కాసేపు మర్చిపోయా. సో అలాగే ఈ బార్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఇలాగే ఇస్తాడా ఏంటి? ఎప్పుడు కూడా సింపుల్గా 5 - 3 5 × 2 అని ఒకటే ఇస్తాడా? లేదు. ఒకవేళ ఎక్కువ ఇచ్చిన అంటే ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ ఇలా ఎక్కువ ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ చేయాలంటే వి బాడ్మాస్ రూల్ ప్రకారము ఇంటూ ఫస్ట్ వస్తుందా మైనస్ ఫస్ట్ వస్తుందా అనుకోని, ఎస్ ఇంటూన ఫస్ట్ వస్తుంది కాబట్టి సో 5 - 3 × 2 6, 5 - 6 వచ్చింది. సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ బ్రాకెట్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు దాకా కూడా వీకి సంబంధించి సమ్ ఎగ్జాంపుల్స్ చూసాం. అంటే ఏంటి? వినుకులం అంటే బ్రాకెట్ అని చెప్పి, బార్ అని చెప్పి, వినుకులం అంటే బార్ అని చెప్పి, అలాగే ఆ వినుకులం ఒకవేళ క్వశ్చన్లో ఎలాగ ఉంటుందో మొత్తం అంతా కూడా 2 ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు వి అనేది అయిపోయింది కదండి. వి ఈజ్ ఓవర్. నెక్స్ట్ కమింగ్ టు ఏముంది? ఇక్కడ బి ఉంది. సో ఇప్పుడు మనం బి గురించి డిస్కస్ చేద్దాం. బి ఫర్ బ్రాకెట్. అగైన్ బ్రాకెట్స్ అనేవి 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇంతేనండి, ఈ 3 బ్రాకెట్స్ ఉంటాయి. సో ఈ మూడట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేనికి ఇవ్వాలి? దీనికి ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ కర్లీ బ్రాకెట్స్కి ఇవ్వాలి. థర్డ్ ప్రయారిటీ స్క్వేర్ బ్రాకెట్స్కి ఇవ్వాలి. ఎప్పుడైనా ఒక క్వశ్చన్లో నీకు ఈ 3 బ్రాకెట్స్ కనబడితే మాత్రం ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయవలసిన బ్రాకెట్ ఏంటంటే స్మాల్ బ్రాకెట్. తర్వాత నువ్వు ఫోకస్ చేయాల్సిన బ్రాకెట్ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రయారిటీ ఇవ్వడం ఈ బ్రాకెట్. ఆ తర్వాత నువ్వు ప్రయారిటీ ఇవ్వవలసిన బ్రాకెట్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్. క్లియర్ అండి? సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ ప్రకారం సాల్వ్ చేద్దాం. ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 25 ప్లస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 5 ఇంటూ అగైన్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 3 + 2 స్మాల్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఒకవేళ నీకు క్వశ్చన్ కనబడితే మాత్రం ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయగానే 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ కూడా ఈ క్వశ్చన్లో ఉన్నాయి. మీరు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ స్మాల్ బ్రాకెట్ కనబడుతుంది, కర్లీ బ్రాకెట్ కనబడుతుంది, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ కూడా కనబడుతుంది. మొత్తం 3 బ్రాకెట్లు కూడా కనబడుతుంది. సో ఆటోమేటిక్గా మీ మైండ్లోకి ఏం రావాలి? ఓకే, ఇక్కడ మొత్తం 3 బ్రాకెట్స్ కనబడుతున్నాయి కాబట్టి సార్ ఏం చెప్పారు? సో నేను ఏం చెప్పాను మీకు? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వమని చెప్పాను? దీనికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, స్మాల్ బ్రాకెట్స్కి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో రండి, ఎక్కడుంది స్మాల్ బ్రాకెట్? ఎక్కడుంది? ఇదిగోండి, ఇక్కడ నుంచి ఓపెన్ స్మాల్ బ్రాకెట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అంటే ఏంటి? ముందుగా మీరు ఆ స్మాల్ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న దాన్ని సాల్వ్ చేయాలి. ఇదే మీనింగ్. ముందుగా మీరు ఆ స్మాల్ బ్రాకెట్ మధ్యలో ఉన్న దాన్ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేద్దాం. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు స్మాల్ బ్రాకెట్ని అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో ఏముంది? ఇక్కడ మాట్లాడాలి. మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. ఇక్కడ ఏముంది? ఇంటూ ఉంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఫస్ట్ ప్రయారిటీ ఇంటూ కదా అంటే వద్దు. అలాగే ఎప్పుడు ఆలోచించకండి. నేను మీకు ఏం చెప్తున్నాను? ఎప్పుడూ కూడా స్మాల్ బ్రాకెట్ ఉంటే ముందు స్మాల్ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని మాత్రం సాల్వ్ చేయాలి. అక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మీకు అనవసరం. అలాగే ఇంటూ అనేది బ్రాకెట్ బయట ఉంది. సో దాని గురించి ఆలోచించకండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎప్పుడైనా బ్రాకెట్స్ ఉంటే, నెంబర్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటే మాత్రం ఫోకస్ ఆన్ ఫస్ట్ ఆన్ దేని మీద ఫోకస్ చేయాలి? స్మాల్ బ్రాకెట్స్ మీద మాత్రమే. యూ షుడ్ ఫోకస్ ఆన్ స్మాల్ బ్రాకెట్స్ ఓన్లీ. చిన్న బ్రాకెట్స్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. రండి, ఓన్లీ మళ్ళీ చెప్తాను, ఓన్లీ ఇదిగోండి స్మాల్ బ్రాకెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది, అవునా కదా? సో నేను ఓన్లీ ఈ బ్రాకెట్ మధ్యలో ఉన్న దాన్ని మాత్రమే సాల్వ్ చేయాలి ఫస్ట్. సో మిగతాది యాస్టీగా రాసేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 25 + 5 ఇంటూ, సో ఇక్కడ ఆపేద్దాం. రండి, సో ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ అయింది అంతే కదా, ఇక్కడ వరకు రాశాను నేను ఇక్కడ వరకు రాశానండి. నెక్స్ట్ ఏం చెప్తాను? స్మాల్ బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేయమని చెప్తాను. రండి, 3 + 2 ఎంత చెప్పాలి? 3 + 2 ఎంత? 5. వెరీ గుడ్. సో అయిపోయింది. ఈ చిన్న బ్రాకెట్ని, ఈ స్మాల్ బ్రాకెట్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసేసాం. ఈ స్మాల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3 + 2, దట్ మీన్స్ 5 వచ్చింది, 5 వేసాను. నెక్స్ట్ అంటే ఈ బ్రాకెట్ మొత్తం క్లోజ్ అయిపోయిందిగా, మొత్తం మనం సాల్వ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? ఇక్కడ కర్లీ బ్రాకెట్ క్లోజ్,
స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఎగైన్ ఇంకా బ్రాకెట్స్ ఉన్నాయి కదా సార్ అంటే ఉండనివ్వండి, మీకు అనవసరం. ఎగైన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, స్క్వేర్ బ్రాకెట్ ఒకటి కనబడుతుంది, కర్లీ బ్రాకెట్ ఒకటి కనబడుతుంది, స్క్వేర్ ఒకటి కనబడుతుంది, కర్లీ ఒకటి కనబడుతుంది. మీరు అడగచ్చు, సార్ మరి ఈ రెండు ఉన్నాయి కదా అంటే అవి కూడా అవేనండి. ఇది కర్లీ బ్రాకెట్ క్లోజ్, ఇది స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, దాని గురించి ఆలోచించకండి. సో అగైన్ ఇక్కడ సెకండ్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఏం కనబడుతుంది, మీకు కర్లీ బ్రాకెట్ కనబడుతుంది, స్క్వేర్ బ్రాకెట్ కూడా కనబడుతుంది. అగైన్ ప్రయారిటీ దేనికి ఇస్తారు, కర్లీ బ్రాకెట్కి ఇస్తారా, ఫస్ట్ ప్రయారిటీ స్క్వేర్ బ్రాకెట్కి ఇస్తారా? ఎస్, వెరీ గుడ్, కర్లీ బ్రాకెట్కి మాత్రం ఇవ్వాలి. సో ఆటోమేటిక్గా ఆ కర్లీ బ్రాకెట్ మధ్యలో ఇదే కదా, కర్లీ బ్రాకెట్ మధ్యలో ఏముందో దాన్ని మాత్రం ముందుగా మీరు సాల్వ్ చేయాలి. క్లియర్? రండి మిగతాది యాస్టీగా రాసేద్దాం. 25 ప్లస్, సో కర్లీ బ్రాకెట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ వరకు రాశాను, నేను ఇక్కడ వరకు రాశాను చూడండి, 25 ప్లస్ దాకే రాశాను. సో కర్లీ బ్రాకెట్ ఇక్కడ మనకి ఓపెన్ అయింది కాబట్టి ముందుగా కర్లీ బ్రాకెట్ మధ్యలో ఏముందో దాన్ని మాత్రం సాల్వ్ చేయాలి. రండి 5 × 5, 5 5 సార్ 25. సో ఆటోమేటిక్గా ఈ బ్రాకెట్ మొత్తం మనం ఏం చేస్తాం, ఈ బ్రాకెట్ మొత్తం ఏం చేస్తాం, మనం సింప్లిఫై చేసేస్తాం. సో ఈ బ్రాకెట్ మొత్తం కూడా ఇంకా పోయింది. నెక్స్ట్ ఏం మిగిలింది, ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్ మిగిలింది. అమ్మయ్య, సమ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే ఒక బ్రాకెట్ మిగిలింది. సో ఆ బ్రాకెట్ లోపల ఉన్న దాన్ని మొత్తం మనం సాల్వ్ చేసుకోవాలి. అగైన్ మీరు ఈ స్టెప్ అబ్జర్వ్ చేస్తే మీకు మిగిలింది ఓన్లీ 1 బ్రాకెట్ ఓన్లీ. సో ఒక బ్రాకెట్ మిగిలింది కాబట్టి ఆ బ్రాకెట్ మధ్యలో ఏముందో అది మొత్తాన్ని మీరు సాల్వ్ చేసేయండి. సాల్వ్ చేయడం అంటే సింప్లిఫై చేయడం అండి. సో అగైన్ 25 + 25, 25 + 25 50. దట్స్ ఇట్ అండి. ఇది బ్రాకెట్కి సంబంధించిన ప్రయారిటీ. సో ఇందాక మనం వి ఫర్ వినిక్లం బార్ అంటే ఏంటో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసాము. అలాగే ఒకవేళ బి ఫర్ నెక్స్ట్ వి అనే లెటర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బి చూసాం. బి అంటే బ్రాకెట్ అనేది 3 టైప్, చాలా ఇంపార్టెంట్ అండి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా క్లారిటీగా ఉండాలి ఇప్పుడు కూడా. సో బి ఫర్ బ్రాకెట్, ఈ బ్రాకెట్ ఫస్ట్ ప్రయారిటీ, ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్కి ఏమో సెకండ్ ప్రయారిటీ, ఈ టైప్ బ్రాకెట్కి ఏమో థర్డ్ ప్రయారిటీ. నెక్స్ట్ కమింగ్ టు ఒక ఎగ్జాంపుల్ సమ్ కూడా చూసాం చూడండి. 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ కనబడుతున్నాయి. అయినా మనకు అనవసరం, ఎన్ని బ్రాకెట్స్ ఇచ్చినా మనకు అనవసరం. మన చేతిలో ఏముంది, వి బాడ్మస్ రూల్ ఉంది. సో దాన్ని యూస్ చేసి నేను సాల్వ్ చేశాను. ఓన్లీ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఓన్లీ వి దగ్గర బి దగ్గర మాత్రమే కన్ఫ్యూజ్ అవుతారు. ఐ థింక్ మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా వి అంటే ఏంటి, బి అంటే ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు వి అయిపోయింది, నెక్స్ట్ బి అయిపోయింది కాబట్టి వాట్ ఇస్ ద నెక్స్ట్ లెటర్, ఓ ఫర్ ఆల్రెడీ చెప్పాను. ఓ అంటే ఏంటి, దీన్ని ఆఫ్ అనొచ్చు లేదా ఆర్డర్ అనొచ్చు. సార్ ఏంటి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇస్తా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆఫ్ 4 ఓకే, 4 ఆఫ్ 4 ప్లస్ 3. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు మీకు. ఒక క్వశ్చన్ ఎలాగ ఇచ్చాడు మీకు, 4 ఆఫ్ 4 ప్లస్ 3 ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేయమని అడిగాడు. ఓకే, అస్సలు మనం ఏం భయపడక్కర్లేదు. సో రండి స్టార్ట్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఏమని చెప్పాను, ఎక్కడైనా మీకు మ్యాథమెటిక్స్లో ఆఫ్ అని కనబడితే దాన్ని ఇంటూ కింద ట్రీట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్ అయితే కన్ఫర్మ్ పక్కా అండి. ఏంటి, మీకు ఎప్పుడైనా మ్యాథమెటిక్స్లో ఓఎఫ్ ఆఫ్ అని కనబడితే ఇట్ మీన్స్ ఇంటూ. అలాగే అకార్డింగ్ టు వి బాడ్మస్ రూల్ ప్రకారం కూడా ఓ అంటే ఆల్రెడీ చెప్పాను, ఓ అంటే ఆఫ్. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ఏమని, ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ సింబల్. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ అంటే గుణకారం సింబల్ అనమాట. మీకు ఎప్పుడైనా మ్యాథమెటిక్స్లో ఆఫ్ కనబడితే మీరు ఏం చేయాలంటే ఇంటూ పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా ముందు ఇక్కడ చూడు 4. ఇప్పుడే చెప్పాను మీకు ఆఫ్ అంటే ఏం పెట్టుకోమని చెప్తున్నాను. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో 4 ఆఫ్ అంటే ఏం పెట్టాలి, నేను మల్టిప్లికేషన్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ యాస్టీగా 4, నెక్స్ట్ యాస్టీగా ప్లస్, నెక్స్ట్ యాస్టీగా 3. అర్థమైందా, అర్థం కలదా? నేనేమీ చేయలేదండి. ఇచ్చిన సమయంలో నాకు ఆఫ్ బదులు నేను ఏం పెట్టుకోవాలని చెప్పాను మీకు. మ్యాథమెటిక్స్లో ఆఫ్ అంటే ఇంటూ, మల్టిప్లికేషన్, హెచ్చవేత. రండి ఇక్కడ వరకు వచ్చింది. ఎగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటూ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. అకార్డింగ్ టు బాడ్మస్ రూల్, వి బాడ్మస్ రూల్ ప్రకారం ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? వెరీ గుడ్, ఇంటూకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ముందుగా ఈ రెండింటిని సాల్వ్ చేయాలి, అంతే కదండి. ఇంటూకు దగ్గరగా ఉన్న ఈ రెండు సాల్వ్ చేయాలి. రండి. 4 4 సార్ ఎంత అండి, 4 4 ఎంత 16. నెక్స్ట్ ప్లస్ 3 ఉంది, యాస్టీగా రాసేయండి. ఇప్పుడు చెప్పండి, ఇంకొకటే స్టెప్ ఉంది. 16 + 3, 16కి 3 కలిపితే ఎంత అండి, 19. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది
హాఫ్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. డి ఫర్ డివిజన్ తెలుసు, ఎం ఫర్ మల్టిప్లికేషన్ తెలుసు, ఏ ఫర్ ఎడిషన్ తెలుసు, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. అవి ఈజీయే. ఈ 4 కూడా చాలా ఈజీ అండి. బట్ ఇక్కడ ఈ 3 కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆ 3 ఎస్పెషల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 3 + 3 + 3 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ అండ్ డివైడెడ్ బై 3. రండి. సో మీకు ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ ఇవ్వగానే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఏ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి, అంటే ఏ గుర్తులు ఎక్కువగా ఉన్నాయంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రాకెట్ ఉంది, అలాగే ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఒక్కటే బ్రాకెట్ ఉంది. చూడండి, స్మాల్ బ్రాకెట్ మాత్రమే ఉంది, వేరే బ్రాకెట్స్ లేవు. లైక్ కర్లీ బ్రాకెట్స్ లేవు, స్క్వేర్ బ్రాకెట్స్ అంతకన్నా లేవు. ఉన్నది ఒకటే బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్ ఓపెన్, స్మాల్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ డివైడెడ్ బై 3. ఇప్పుడు చెప్పండి, స్మాల్ బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామా లేదంటే డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామా? చెప్పాలి. స్మాల్ బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామా, డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామా? చెక్ చేసుకోండి. బ్రాకెట్ ముందుగా వస్తుందా, నెక్స్ట్ డివిజన్ ముందుగా వస్తుందా? డి ఫర్ డివిజన్ బ్రాకెట్ ముందుగా వస్తుందా లేదంటే డివిజన్ ముందుగా వస్తుందంటే బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో నేను బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను కాబట్టి ఆ బ్రాకెట్ లోపల ఉన్న ప్రతిదీ కూడా సాల్వ్ చేసి పెట్టుకోవాలి. దీని గురించి కాసేపు మర్చిపోవాలి. డివైడెడ్ బై 3 గురించి మర్చిపోవాలి. ఎందుకు? నాకు డివిజన్ కన్నా కూడా బ్రాకెట్కి మాత్రం అంటే స్మాల్ బ్రాకెట్కే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి దీని గురించి కాసేపు నేను ఆలోచించను. సో దీని గురించి మాత్రం ఆలోచిస్తాను. ఏం చెప్పాను? సో స్మాల్ బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ బ్రాకెట్ లోపల ఎంత ఉంటే దాన్ని మీరు సింప్లిఫై చేయాలి. సో రండి, 3 + 3 చెప్పండి. 3 + 3 6, 6 + 3 ఎంత? 9. సో మనకి ఎంత వచ్చింది? ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో ఈ బ్రాకెట్ మొత్తాన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే, మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఎంత వచ్చింది? 3 + 3 6, 6 + 3 9 వచ్చింది. నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ? డివిజన్ బై 3. సో రండి, 9 మీకు ఆల్రెడీ చెప్పాను. డివిజన్ సింబల్ అంటే ఏంటి? 9/3. ఇంతేగా మీనింగ్. డివిజన్ చేయాలి. 9ని 3తో డివిజన్ చేయాలండి. 9ని 3తో డివిజన్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? రండి, 9ని 3తో డివిజన్ చేయాలి. అంతేగా 9 డివైడెడ్ బై 3 అంటే మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. సో 9 డివిజన్ 3 అంటే ఏంటంటే 9ని మీరు 3తో భాగాహారం చేయాలి, అంటే డివిజన్ చేయాలి. రండి, 3 టేబుల్లో 9 హౌ మెనీ టైమ్స్? 3 3s are 9. సో సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 9 డివైడెడ్ బై 3 అంటే 9 డివైడెడ్ బై 3 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 3. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 3 అండి. గుర్తుపెట్టుకోండి, 9 డివైడెడ్ బై 3 అంటే మనం మొత్తం సాల్వ్ చేసిన తర్వాత ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో 9 డివైడెడ్ బై 3 కాబట్టి ఆన్సర్ మంది 3. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. 6 డివైడెడ్ బై 4 - 2 = ఎంత? సో దీని వాల్యూ ఎంత? ఓకే, మీరు ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న గుర్తులంటే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ డివిజన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ బార్ ఉంది, వినుక్కులం ఉంది, అవునా కదా? ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ బార్ ఉంది. మీరు అడగచ్చు, సార్ మైనస్ కూడా ఉంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు సార్ అంటే అది వినుక్కులం కింద ఉంది, బార్ కింద ఉంది కాబట్టి స్పెషల్గా దాన్ని మనం మెన్షన్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఎలాగో డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, వినుక్కులంకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా అంటే బార్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా అంటే చెప్పాలి. డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, బార్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా? బార్కే ఇస్తాను. సో వినుక్కులం అండి ఇది, అవునా కదా? సో ఆటోమేటిక్గా నేనేం చేయాలి? ఈ డివిజన్ని కాసేపు పక్కన పెట్టేసి ఓన్లీ నేను బార్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. అంటే ఏంటి? బారు ఈ స్ట్రైట్ లైన్ ఆర్ ఈ స్లీపింగ్ లైన్ కింద ఉన్న దాన్ని నేను ముందుగా సాల్వ్ చేయాలి. ఇందాక కూడా మీకు వినుక్కులం గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఇదే చెప్పాను. సో ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఈ బ్రాకెట్ అంటే బార్ బ్రాకెట్ కింద ఉన్నది, దీన్నే బార్ బ్రాకెట్ కూడా అనొచ్చండి. దీన్ని నేను ఏమని చెప్తున్నాను? వి అంటే ఏంటి? వినుక్కులం అనొచ్చు, దాన్నే బార్ అనొచ్చు, దాన్ని బార్ బ్రాకెట్ కూడా అనొచ్చు. ఇది ఒక బ్రాకెట్ అని చెప్పి చాలామంది ట్రీట్ చేస్తారు. ఇది క్లియరా? సో ఇప్పుడు నేను ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఈ బార్ కింద ఉన్న దాని ముందు మాత్రమే సాల్వ్ చేయాలి. సో మిగతాది యాస్టీగా రాసేద్దాం. 6 డివైడెడ్ బై, సో ఈ బార్ కింద ఉన్న దాన్ని ముందు సాల్వ్ చేయండి. 4 - 2 అంటే ఎంత అని చెప్పాలి? 4 - 2 2. ఓకే, మనకి ఎంత వచ్చింది? 6 డివైడెడ్ బై 2 వచ్చింది. అంటే 6ని 2తో నువ్వు భాగాహారం చేస్తే ఎంత వస్తుంది? 6ని నువ్వు 2తో భాగాహారం చేస్తే ఎంత వస్తుంది? 2 3 ఎంత? 6 0. సో ఎంత వచ్చింది ఆన్సర్? 3 వచ్చింది. సో 6 డివైడెడ్ బై 2, దీన్నే 6 డివైడెడ్ బై 2నే మనం ఇలా కూడా రాయొచ్చు. 6
డివైడెడ్ బై 2 ఇలా కూడా రాయొచ్చు. 6 డివిజన్ 2నే మనం 6/2 కింద కూడా రాయొచ్చు. ఇన్ మ్యాథమెటిక్స్ ఈ సింబల్ ఏదైతే ఉందో మధ్యలో 6కి 2కి ఒక సింబల్ రాశాను, దాన్నే డివిజన్ కూడా అంటారండి. దాన్ని ఇంకా చెప్పాలంటే బై అనాలి. బీవై బై అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తారు దీన్ని. రెండిట్ల మీనింగ్ ఒకటే. మళ్ళీ చెప్తాను, 6 డివిజన్ 2 అన్నా 6/2 అన్నా రెండిట్ల యొక్క మీనింగ్ ఒకటే. రెండు కూడా భాగాహారమే చేయాలి, డివిజనే చేయాలి. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 3. అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, 4/2. ఇక్కడ వరకు క్వశ్చన్ అయిపోయిందండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారో మీరు. ఇది తీసేస్తాను, ఇలాగా సెపరేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ రండి ఈ క్వశ్చన్ రండి. 4/2 ఇంటూ 2 + 2. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి చూడు సైన్స్. ఇక్కడేమో హాఫ్ ఉంది, ఇక్కడేమో ఇంటూ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది. అగైన్ ఇక్కడ హాఫ్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్. అకార్డింగ్ టు వి బాట్మాస్ రూల్ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు. ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం దేనికి ఇవ్వాలి? హాఫ్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా, ప్లస్కి ఇస్తావా మాట్లాడాలి. ఎస్, వెరీ గుడ్. హాఫ్కి మాత్రమే ఇస్తాము. ఇంటూ కన్నా కూడా ముందు ఎం ఫర్ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ అండి. ఇంటూ కన్నా ముందు మనం హాఫ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, అవునా కదా? రండి, అంటే ఏంటి? ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, హాఫ్ ఉన్న ప్లస్లు ఏం రాయాలని చెప్పాను. హాఫ్ ఈజ్ నథింగ్ బట్, మాట్లాడాలి, హాఫ్ ఈజ్ నథింగ్ బట్. ఇన్ మ్యాథమెటిక్స్ హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. రండి, అంటే హాఫ్ నేను ఏమనుకోవచ్చు? ఇంటూ అనుకోవచ్చు. ఈ హాఫ్ నేను ఇంటూ అనుకోవచ్చు. 4 × 2, 4 × 2, 4 2 8. మళ్ళీ ఇన్ మ్యాథమెటిక్స్ హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. హాఫ్ మనం ఇంటూ కింద ట్రీట్ చేయాలి. సో ఇక్కడ నాకు హాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంటూ ప్లస్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు బాట్మాస్ రూల్ ఫస్ట్ ప్రయారిటీ నేను హాఫ్కే ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను దాని మీద మాత్రం ఫోకస్ చేస్తాను. క్లియర్? రండి, 4 × 2 మాట్లాడాలి. 4 × 2, 4 × 2 8. ఇక్కడ రాస్తాను. 4 × 2 ఎంత అండి? 8. సో ఈ స్టెప్ అయిపోయింది. 4 × 2 8 అయిపోయింది. నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ? ఇంటూ 2. నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ? +2. ఇంటూ 2 +2. అగైన్ ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా? అకార్డింగ్ టు వి బాట్మాస్ ప్రకారం ఇంటూకు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ప్లస్కి సెకండ్ ఇవ్వాలి. సో 8 2s ఎంత? 8 2s ఎంత? 16. నెక్స్ట్ +2 నాస్టీగా రాసేయండి. అగైన్ లాస్ట్లో 16 + 2 మాత్రం మిగిలింది కాబట్టి 16 + 2 = 18. అర్థమైంది, అర్థం కాలేదండి? చాలా ఈజీ అండి. మీరు ఒక్కటే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. వి బాట్మాస్ రూల్ అనేది మైండ్లో తిరుగుతూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది? బీకా, డీకా, ఎంకా, ఏకా, ఎస్కా, ఇలా మీకు ఎప్పుడైతే మైండ్లో అది రన్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. ఓకే, కమింగ్ టు 4th క్వశ్చన్ రావాలి. 16 డివిజన్ 8 ఇంటూ 4 + 8. ఓకే, 16 డివైడెడ్ బై 8 ఇంటూ 4 + 8. క్వశ్చన్ చూడంగానే మనకి ఎన్ని గుర్తులున్నాయో చూద్దాం, ఎన్ని సైన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడేమో డివిజన్ ఉంది, ఇక్కడేమో ఇంటూ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది. మొత్తం 3 సైన్లు ఉన్నాయి మన దగ్గర, 3 గుర్తులు ఉన్నాయి. డివిజన్ సైన్ ఒకటి, ఇంటూ సైన్ ఒకటి, ప్లస్ సైన్ ఒకటి. డివిజన్ సైన్ ఒకటి, ఇంటూ సైన్ ఒకటి, ప్లస్ సైన్ ఒకటి. సో అకార్డింగ్ టు వి బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేనికి ఇస్తావు? డివిజన్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా, ప్లస్కి ఇస్తావా? డివిజన్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా, ప్లస్ ఇస్తావా? వెరీ గుడ్. ఫస్ట్ ప్రయారిటీ మనం డివిజన్కే ఇవ్వాలి, అవునా కదా? సో 16 డివైడెడ్ బై 8 ఎంత? 16ని 8తో భాగిస్తే ఎంత వస్తుంది? చేసి చెప్పాలి ఫాస్ట్గా. 16ని 8తో భాగాహారం చేసి మీకు చెవులో వస్తుంది చూసా, చెవులో కోషెంట్ వాల్యూ చెప్పాలి మీరు ఎప్పుడు కూడా. 16ని 8తో భాగాహారం చేసి మీకు కోషెంట్ వాల్యూ మాత్రమే చెప్పాలి, కోషెంట్. సో 16 డివైడెడ్ బై 8 అంటే 2 వస్తుంది. దీని వాల్యూ 2 వస్తుందండి. ఓకేనా? భాగాహారం చేసి చూసుకోండి, 2 వస్తుంది. నెక్స్ట్ ఏం మిగిలింది అది రాస్తాను. ఇంటూ 4 ఉంది, నెక్స్ట్ +8 ఉంది. అగైన్ మళ్ళీ ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? ఇంటూకి ఇస్తావా, ప్లస్కి ఇస్తావా? నేను అదే చెప్తున్నాను, అక్కడ చూసి మాట్లాడాలి. ఏంటి? ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. ఇంటూ అంటే మల్టిప్లికేషన్, ప్లస్ అంటే ఎడిషన్. చూడండి, మల్టిప్లికేషన్ ఫస్ట్ ప్రయారిటీ వస్తుందా, ఎడిషన్ ఫస్ట్ ప్రయారిటీ వస్తుందా? మల్టిప్లికేషన్కి. సో ఫస్ట్ నేను ఈ 2 సాల్వ్ చేయాలి, అంతే కదా? ఈ 2 సాల్వ్ చేసుకోవాలి. 2 4s are 2 4s are చెప్పాలి. 2 4s are 8, అంతే కదండి? 2 4s are 8. నెక్స్ట్ ఏం మిగిలింది? ఓన్లీ +8 మిగిలింది. నెక్స్ట్ నాకు మిగిలింది ఓన్లీ +8 మాత్రమే మిగిలింది. ఇది ప్లస్ అండి. మళ్ళీ వేస్తాను, నీట్గా వేస్తాను ఇక్కడ. క్లియరా? నెక్స్ట్ నాకు ఓన్లీ మిగిలింది 8 + 8. 8 + 8 ఎంత? 8 + 8 అంటే 16. సో అవర్ ఆన్సర్ ఈజ్ 16. నెక్స్ట్ వన్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఒకసారి రీడ్ చేయండి ఫాస్ట్గా. 15 ఇంటూ బ్రాకెట్ ఓపెన్
3 + 4 డివిజన్ 2 ఇంతే కదండి. ఓకే, క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటూ ఉంది, అలాగే ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇంటూ ఉంది ఇంటూ ఉంది, స్మాల్ బ్రాకెట్ ఉంది, ఇంటూ ఉంది, స్మాల్ బ్రాకెట్ ఉంది. స్మాల్ బ్రాకెట్ లోపల ఉన్నాయి అప్పుడు ఆలోచించకండి, ఫస్ట్ అవుటర్ ఆలోచిద్దాం. ఓన్లీ అవుటర్, లోపల ఉన్నది ఇన్సైడ్ పార్ట్ అప్పుడు ఆలోచించకండి. సో ఇక్కడ ఇంటూ ఉంది, ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇంటూకి ఇస్తారా, మల్టిప్లికేషన్కి ఇస్తారా, బ్రాకెట్కి ఇస్తారా? సో ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మీరు బ్రాకెట్కి ఇవ్వాలి. సో అంటే నేను ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ బ్రాకెట్ లోపల ఉన్నది ఫోకస్ చేయాలి. ఈ బ్రాకెట్ లోపల ఇదే కదా బ్రాకెట్, ఇక్కడ ఓపెన్ అయ్యింది, ఇక్కడ క్లోజ్ అయింది, కాబట్టి ఫస్ట్ ఈ లోపల ఉన్న దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. రండి ఫోకస్ చేద్దాం. సో అగైన్ నేను బ్రాకెట్ లోపల అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ ప్లస్ కనబడుతుంది, ఇక్కడ డివిజన్ కనబడుతుంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ డివిజన్. అగైన్ ఫస్ట్ ప్రయారిటీ ప్లస్కి వస్తుందా లేదంటే డివిజన్కి వస్తుందా చెప్పాలి. ఫస్ట్ ప్రయారిటీ ప్లస్కి వస్తుందా డివిజన్కి వస్తుందా అంటే ఎస్, వెరీ గుడ్, డివిజన్కి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. సో దాని ప్రకారం రాస్తాను 15 × 3 యాస్టీగా రాసి ఫస్ట్ ప్రయారిటీ నేను ప్లస్కి ఇవ్వట్లేదు, ఎందుకంటే అకార్డింగ్ టు వి బాడ్మస్ రూల్ ప్రకారం నేను డివిజన్కి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ప్లస్కి అప్పుడే ఇవ్వకూడదు. సో 4 డివిజన్ 2 ఎంత అండి? 4 డివిజన్ 2 అంటే 4ని 2 చేత మీరు భాగాహారం చేస్తే మీకు వచ్చేది 2. కావాలంటే చెక్ చేసి చూసుకోండి. క్లియరా కదా? రండి అగైన్ 15 × సో బ్రాకెట్లో ఉంది, ఎప్పుడు కూడా బ్రాకెట్ లోపల ఉన్నదే మనం సాల్వ్ చేయాలి. సో 3 + 2 అంటే 5. అగైన్ 15 × 5, 15 5 ఎంత అండి? 75. అర్థమైంది? అర్థం కాలేదా? సో కరెక్ట్ అండి, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మనం బ్రాకెట్స్కే ఇస్తాము. బ్రాకెట్స్కి ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ లోపల కూడా ఒకవేళ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ కనబడితే మాత్రం మళ్ళీ అగైన్ మీరు చూడవలసిన రూల్ ఏంటి, వి బాడ్మస్ రూల్లో చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ 15 × బ్రాకెట్ ఉంది, నేను ఇంటూకి ఇవ్వకుండా బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. సో అక్కడితో పని అయిపోయిందా మంది? అవలా. మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాటికి కూడా ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాటికి ప్లస్ ఉంది, డివిజన్ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ నేను ప్లస్కి ఇచ్చాను, డివిజన్కి ఇచ్చాను, డివిజన్కే ఇవ్వాలి. సో అందు గురించే మిగతాది యాస్టీగా రాశాను. 15 × బ్రాకెట్ ఓపెన్ 3, సో 4 డివిజన్ 2 అంటే 2. సో అగైన్ 15 × 3 + 2 అంటే 5. 15 × 3 + 2 అంటే 5. 15 5 75 అయిపోయింది. నెక్స్ట్, సో ఎవరైనా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి చెప్పగలరండి? ఒక్కసారి క్వశ్చన్ సాల్వ్ చేసి చెప్పగలరు చూడండి ఫాస్ట్గా. ఒకవేళ సాల్వ్ చేయాలంటే మాత్రం వీడియోని పాజిటివ్ పెట్టి సాల్వ్ చేయండి. ఆన్సర్ వస్తే మాత్రం సూపర్ అండి, మీరు గ్రేట్, ఒక రంగా చెప్పిన గ్రేట్. ఎందుకంటే అండ్ ఈ సమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్న బేసిక్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒక్కసారి పాజిటివ్లో పెట్టి క్వశ్చన్ ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు చెప్పేస్తాను, మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం పాజిటివ్లో పెట్టి ట్రై చేయండి. రండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -2 × -3 × -4 × -5 × -6. సో అన్నీ కూడా ఇంటూలో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటూ ఉంది. ఓకే, మనం ఆల్రెడీ ఇంత ముందు ఒక రూల్ నేర్చుకున్నాం, ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్. ఈ 4 తెలుసు కదండి, ఆ 4 గుర్తుంటే అయిపోద్ది. రండి. సో ఇక్కడ చూడటానికి అయితే 1 2 3 4 5 మొత్తం 5 నెంబర్స్ కనబడుతుంది. నాకు ఎన్ని నెంబర్స్ కనబడినా నాకు అనవసరం, 2 నెంబర్ కింద నేను స్ప్లిట్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ రెండింటి గురించి ఆలోచిస్తాను. ఫస్ట్ నేను కేవలం ఫస్ట్ ఈ రెండింటి గురించి మాత్రమే ఆలోచిస్తాను, మిగతావి మర్చిపోయాను. ఓకే ఓకే మీకు తెలుసు ఓన్లీ ఒక్క సమ్ ఇస్తే ఎలా చేయొచ్చండి, ఓన్లీ ఇది ఒక్క సమ్ ఇస్తే మీకు తెలుసు. రండి ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ చెప్పాలి, మాట్లాడాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అవునా కదా. రండి అగైన్ 2 ఇంటూ 3, 2 3 సార్ ఎంత 6. ఇక్కడ వరకు అర్థమైంది కదండి, 2 3 సార్ 6 అయింది. నెక్స్ట్ ఇక్కడ ఉంది, మిగతాది రాసుకుంటాను నేను. ఈ పార్ట్ వరకు అయ్యింది కాబట్టి మిగతా పార్ట్ 1 by 1 రాసుకుంటాను, నా ఇష్టం అది 1 by 1. సో రండి నెక్స్ట్ ఇంటూ -4 ఉంది. ఓకే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క పార్ట్ రాశాను. రండి అగైన్ ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ చెప్పాలి, ప్లస్ ఇంటూ మైనస్, వెరీ గుడ్, మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 ఇంటూ 4, 6 4 సార్ 24 అయిపోయింది. అగైన్ నెక్స్ట్ ఇంక మిగిలింది ఏంటి, ఈ పార్ట్ రాసుకోండి, ఇంటూ -5 రాయాలి, అంతే కదండి. ఇంటూ -5 రాశాను, అంతేనా కదా, ఇంటూ -5 రాశాను. రండి మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత చెప్పాలి ఫాస్ట్గా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 24 ఇంటూ 5, 24 ఇంటూ 5 మల్టిప్లై చేసి ఎంత వస్తుంది, 120 వస్తుంది. కాబట్టి చెక్ చేసుకుని 120. ఓకే ప్రస్తుతానికి నాకు ఇక్కడ +120 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాయమంటారు, ఇక్కడ రాస్తానండి.
ఇక్కడ +120 వచ్చింది. తర్వాత ఇది ఒక్క వాల్యూ నేను వదిలేసాను, అదే రాసేస్తాను. ఇంటూ -6 రండి. ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 120 × 6, 126 అంటే ఎంత? 12 6 72 కాబట్టి 720 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసేయచ్చు. చూడండి ఇలా చేయొచ్చు. ముందు శైలి మీద ఫోకస్ చేద్దాం. ముందు మనం శైలి మీద ఫోకస్ చేద్దాం. జాగ్రత్త చేయండి, ఈ స్టెప్ కూడా రాయక్కర్లేదు. ఇప్పుడు నేను చేసే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి కదా, అన్నీ కూడా ఇంటూలో ఉన్నాయి కదా, అవునా కదా? సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు దాకా చేసింది ఏది చేయకుండా కూడా చేసేయచ్చు. ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. రండి. ఓన్లీ ముందు నేను గుర్తుల మీద ఫోకస్ చేస్తాను, సైన్స్ మీద. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మనకు వచ్చిన గుర్తు ఏంటంటే మైనస్ వచ్చింది, మనకు వచ్చిన గుర్తు. సో చూసారు, ఇక్కడ మనం విడివిడిగా మల్టిప్లై చేసుకుంటూ వచ్చినా మనకు వచ్చిన గుర్తు ఫైనల్గా మైనస్ వచ్చింది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసాం. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇలా ముందు మీరు సైన్స్ మల్టిప్లై చేసేయండి. క్లియరా? నెక్స్ట్ 2 3 are 6, 6 4 are 24, 24 5 are 120, 126 are 720. సో సార్ ఒక్క దెబ్బకు వచ్చిన ఆన్సర్. ఇంత ప్రాసెస్ చేయకుండా ఈజీనే కదా? ఓకే, ఇదే అండి ఈరోజు క్లాసు. సో స్టిల్ ఇంకా వి బాడ్మస్ రూల్ సంబంధించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మళ్ళీ ఇంకొక చిన్న ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వి బాడ్మస్ రూల్ ఈ వీడియో చూస్తే మాత్రం చూడకండి, అర్థం కాదు. బేసిక్స్ ఆల్రెడీ చెప్పాను. వి బాడ్మస్ రూల్ సంబంధించి నా ప్రీవియస్ క్లాసెస్లో ఒక వీడియో చేశాను. సో ముందు అది చూసి ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.